యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచన అంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీ భజే. ఇది కనకధారాస్తవంలోని 17వ శ్లోకం. ఏ తల్లి చూపుల మహిమలు పూజించు వారికి సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తాయో అటువంటి కడగంటి చూపును పొందడానికి మనం ఏం చెయ్యాలో శంకరులు సూచిస్తున్నారు. వచన అంగ మానసైహి, మనస్సు, మాట, శరీరం ఈ మూడింటిని ఒకే చోట ఉంచి ఈ మూడింటితో లక్ష్మీనారాయణులను ఇద్దరినీ కలిపి సేవించండి అంటున్నారు. అమ్మని నిరంతరం ఉపాసన చేయడం ద్వారా సకలార్థములు సిద్ధిస్తాయి. మనం భగవంతుని ముందు కూర్చుని పూజ చేయడం ఉపాసనలో ఒక భాగం మాత్రమే. మిగిలిన సమయంలో మనం చేసే ప్రతి పనిలోనూ కూడా అమ్మవారిని దర్శించగలిగిన అనుభవం కలిగితే అది ఉపాసన. నిజానికి శంకర్లు ఈ కనకధారాస్తవంలో ఒక మాతృమూర్తి కష్టాన్ని పోగొట్టాలని చేసిన ఈ స్తోత్రం ఈనాడు మన ఆధ్యాత్మిక లోకానికే తలమానికంగా లక్ష్మీస్తుతిగా నిలబడింది అంటే ఆయన అమ్మవారిని ఎంత మెప్పించగలిగారో కదా. లక్ష్మీ ప్రసన్న అవడానికి లక్ష్మినే కాకుండా త్వాం అమ్మా నువ్వు మురారి హృదయేశ్వరివి అయిన స్వామిని మీ ఇరువురిని కలిపి స్తుతిస్తున్నాను తల్లి అంటే ఆ తల్లి హృదయం పొంగిపోదా? శ్రీమన్నారాయణుడిని ఒక్క నిమిషం వదలలేని నిత్యానుపాయనమైన నిన్ను, ఆ విష్ణుమూర్తి ఇల్లాలివైన నిన్ను భజిస్తున్నాను అనగానే మనం చూడండి, ఏదైనా కావాలంటే ముందుగా అమ్మ ఒప్పుకోవాలంటే నాన్నను కూడా మంచి చేసుకుంటాం. అలా లోకానికే స్థితికర్తలైన ఇరువురిని మెప్పించి ఒప్పించగలిగి బంగారు ఉసిరికలను కురిపించిన శంకర్ల సమయస్ఫూర్తి మనందరికీ కూడా ఆరాధ్యనీయం. మానవులకి మనస్సు, వాక్కు, శరీరం ఈ మూడు ఒక తాటి మీదకి తేవడం ఎంతో కష్టమైన పని. కానీ అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మాత్రం మనస్సును పుష్పంగా మలచి చేతితో పువ్వులు ధరించి వాక్కుతో అమ్మని స్తుతించగలుగుతాం. ఇదంతా ఒక తపస్సు. ఈ తపస్సు మన కోసం కాకుండా లోక కళ్యాణం కోసం చేసినప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. శంకర్లు చేసింది అదే. కోటి యజ్ఞముల పుణ్యఫలంగా లభించిన అమ్మ దర్శనాన్ని ఆ పేదరాలి కోసం కోరుకోవడమే ఆయన చేసిన పని. మన ఆర్ష సాంప్రదాయంలోనే ఈ రకమైన నియమాలున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు అనేదే మన భారతీయుల లక్ష్యం. అది సజ్జన సాంగత్యంతోనే లభిస్తుంది. జన్మతః సంస్కారం కొంత ఉంటే సజ్జనులతో సాంగత్యం, భగవద్గోష్ఠి దానికి దోహదం చేస్తుంది. అందుకే అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల స్థితి. లక్ష్మీనారాయణుల ఆరాధన ఈ స్థితిని మనకి అందిస్తుంది. మానాతీత ప్రధిత విభవాం మంగళం మంగళానాం వక్షపీఠీం మధు విజయినో భూషయంతిం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియం అశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే.